దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మనతో పాటు ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఈ ఓవరాల్ గా ఈ ఘటనని ఏ విధంగా చూస్తున్నారు? ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు అనేదైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చెప్తారు సార్? దీంట్లో ముందస్తు జాగ్రత్తలు ఆ ఆలయం మేనేజ్మెంట్ తీసుకొని ఉంటే ఇటువంటి దుర్ఘటన జరిగేది కాదనేది మా అభిప్రాయం. ప్రైవేట్ ఆలయంలో ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు వారు స్థానిక అధికార యంత్రాంగానికి కానీ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి కానీ నివేదించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక ప్రైవేట్ ఆలయం కొత్తగా దాన్ని నిర్మాణం చేసి ఏకాదశి ఉత్సవాలు జరిపేటప్పుడు సమాచారం లేకుండా, సరైనటువంటి భద్రత, క్యూ లైన్ లేకుండా ఎక్కువ మంది భక్తులు అక్కడ జమ అయ్యేదానికి వాళ్ళు చేసినటువంటి ఒక పొరపాటున ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అందరం బాధపడుతూ ఉన్నాం. దాదాపు 10 మంది ఇందులో చనిపోవడం, అందులో మహిళలు, పసిపిల్లలు చనిపోవడం ఎంతో హృదయ విదారకంగా ఉంది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వం తరఫున సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. అలాగే క్షతగాత్రులైనటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని ఇప్పటికే ఆసుపత్రుల్లో వాళ్ళందరికీ మెరుగైన చికిత్సలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జిల్లా అధికారులకు, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ రోజు కావడంతో వారు కూడా పక్క దగ్గరలోనే ఉన్నారు. అలాగే శాసనసభ్యురాలు గౌతు శిరీష్ గారు కూడా అక్కడే ఉండి వెంటనే సమాచారం అందుకున్న వెంటనే వారు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అన్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడికి వెళ్లారు. కమిషనర్ ఎండోమెంట్స్ కూడా, మరి ఆయన కూడా విశాఖపట్నం దగ్గరలో ఉంటే వెంటనే వెళ్లి ఏం జరిగింది అనేటువంటి పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందే విధంగా పంపాలని జిల్లా కలెక్టర్ని, కమిషనర్ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ ని కూడా కోరడం జరిగింది. రామనారాయణ రెడ్డి గారు, అంటే ఆలయాల్లో ఇలాంటి ఘటనలు, ఇలాంటి తొక్కిసలాట్లు జరగాలని ఎవ్వరూ అనుకోరు. అది కూడా పండగ పూట ఇలాంటి వార్తలు వినాలని ఎవరు అనుకోరు. అయితే పోలీసులకి ముందస్తుగానే, అంటే పోలీసులని అడిగినా కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఓవరాల్ గా ఈ ఘటనని ఏ విధంగా చూస్తున్నారు? ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఏ డిపార్ట్మెంట్ కి ఇవ్వలేదు. అలాగే ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి. మాకు ఇస్తే మేము కూడా జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా సమాచారం పంపుతాం. ఈవెన్ ప్రైవేటు ఆలయాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగానికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అవి కూడా ఎక్కడ ఇచ్చిన సందర్భం లేదు. మీకు తెలుసు, వినాయక చవితి ఉత్సవాలు, దుర్గా నవరాత్రి ఉత్సవాలు, మనం ఎన్నో వందల వినాయక బొమ్మలను పెట్టి, అమ్మవారి బొమ్మలను పెట్టి పూజలు చేస్తారు. ఎక్కడ పెట్టినా ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఊరేగింపులు కూడా సక్రమంగా నిర్వహించి ప్రైవేట్ వ్యక్తులు దాని నిమజ్జనానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. గతంలో ఇప్పుడు కూడా మనం చూసాం. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధిత అధికారులకు ఇవ్వలేదనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ప్రైవేటు ఆలయమైనా సరే ప్రభుత్వానికి ఆ యొక్క వివరణ ఇచ్చుంటే తప్పనిసరిగా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దేవాదాయ శాఖ నుంచి, అలాగే రెవెన్యూ, పోలీసు కూడా జాగ్రత్త పడేది. కానీ అటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేకపోయింది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది దేవాదాయ శాఖ అధీనంలో లేదా సార్? లేదమ్మా. ఓకే, ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, దేవాదాయ శాఖకి సంబంధం లేనటువంటి దేవాలయం. అక్కడ పాండా గారు అని ఒకరు ఉన్నారు. వారే ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకొని వారే ఈ రోజు ఏకాదశి పూజలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేయడం, క్యూ లైన్ సరిగా ఏర్పాటు చేసుకోలేక ఈ యొక్క దుర్ఘటన జరగడం జరిగిందనేది మాకున్నటువంటి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అంటే చర్యలు మరి ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది సార్? పూర్తి వివరాలు రావాలి కదమ్మా. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మా మంత్రి గారు అక్కడే ఉన్నారు, మా శాసనసభ్యురాలు ఉన్నారు. వారు ప్రభుత్వానికి నివేదిక వెంటనే ఇచ్చాక ముఖ్యమంత్రి గారితో సమాచారం తెలియజేసి ఏ రకమైన తగిన భద్రతల్ని, జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. క్షతగాత్రులు ఉన్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? 10 మంది చనిపోయారు అనేటువంటి సమాచారం ఉందమ్మా. వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉండి సేకరించి ప్రభుత్వానికి పంపిస్తారన్నటువంటి విషయం మాకు చెప్పడం జరిగింది.
ఆల్రైట్ సార్, కలెక్టర్ గారే మాట్లాడారు నాతో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు.